హలో. బిజీయా? లేదు, చెప్పు. నెక్స్ట్ వీక్ ఆండ్రూ పెళ్లికి వస్తున్నావుగా పవిత్ర? ఇంకా ఏమీ అనుకోలేదు. మా నాన్నని అడిగితే ఒప్పుకోరు. ఇలాగే ఫ్రెండ్స్ అందరి ఫంక్షన్స్ మిస్ అయిపోతున్నాను. 1 డే బిఫోర్ బయలుదేరితే నెక్స్ట్ డేకి వచ్చేయచ్చు. బట్ నువ్వు డిసైడ్ చేసుకో. సరే, నేను ఆలోచించి చెప్తాను. ఓకే, బాయ్. సరేరా, ఒకవేళ తను అపోజ్ చేయకుండా కంపెనీ ఇచ్చిందే అనుకో, పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని వెంటపడితే? నా ప్రేయసివి, నా ప్రాణానివి అన్న వాళ్లే వదిలేస్తున్నారు. అందుకే లవర్ అవడం కంటే ఫ్రెండ్గా ఉండడం ఎంతో సేఫ్. ఫ్రెండ్ అయితే ఏ తప్పు చేసినా సారీ అని వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఏ ప్రాబ్లం రాదు. శ్రీనివాస్, ఆర్టిన్, పవిత్ర. రేయ్, చూశాను, చెరిపేశా. ఇంకా చిన్నపిల్లలా ఏంట్రా మావా? ప్రేమ అనేది వడ్డించిన విస్తర్ లాంటిది. టక్కున కూర్చోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చామో ఇంకెవడో వచ్చి కూర్చుంటాడు, విందారగించి పోతాడు. ఓకేరా మావా, ఇప్పుడే తిన్నగా తన దగ్గరికి వెళ్దాం. నాకు నువ్వు నచ్చావు, నేను నీకు నచ్చానా అని మొహం మీదే అడిగేద్దాం. ఓకేనా? రే ఉండరా, మన సీను ఇంకా ఎఫ్సి కొటేషన్ తీసుకోలేదంటావా? తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నాడు. సరే పోన్లే, ఏ అరకులో ఏ బుర్రా గుహలో తిరిగి వస్తారు. ఏదో 10 రోజులు పడుతుంది కదా అని చూస్తే ఇదిగో వస్తాను అదిగో వస్తానంటాడు. హైదరాబాద్ ఏమైనా వెళ్ళాడా? నాతో వైజాగ్ పోతున్నానని చెప్పెళ్ళాడయ్యా. రేయ్, వాళ్ళ అక్కయ్య ఇంటికే కదూ వెళ్ళింది? కాదు మావా. రేయ్ పోరా. చెప్పమావా. నోరున్న అమ్మాయి గనక బీర్ తాగొచ్చు. వెళ్ళిన వెంటనే ముందు విషయం చెప్పేసాయి. నువ్వు లైన్లోనే ఉండు, అప్పుడే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కట్ చేస్తా, నువ్వే ఫోన్ చేయి. అచ్చి, లైన్లో ఉండు. ఆంజనేయ భక్తున్నంటూ హనుమాన్ చాలీసా చదువుతూ లక్షణంగా ఉండేవాడివి. ఇప్పుడు ప్రేమలో పడి మజ్ను అయిపోయి లైలా చుట్టూ తిరుగుతున్నావు. నేను చెప్తున్నా, ఏం భయపడకు, నువ్వు సాధిస్తావురా. మీకోసం ఆయన. రండి శ్రీనివాస్, ఏంటి సోనీ టీవీ కొనడానికి వచ్చారా? లేదు, నిన్ను చూద్దామనే వచ్చాను. ఏం చూస్తున్నావు పవిత్ర? ఏంలా, ఎప్పుడూ బడుగు జీవి మీ వెనకాల ఉంటాడు కదా, లేడేంటా అని చూస్తున్నాను. చీచీచి, ఈ మధ్య వాడు మొహమే చూడడం లేదు. నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. పర్వాలేదు, ఇక్కడే చెప్పండి. అది ఏంటంటే, ఏదో లవ్ మూడ్ లో ఉన్నారనుకుంటాను. అయ్యో, అలాంటిదేం లేదు పవిత్ర. టెన్షన్ అవ్వకండి, నేను నా మనసులో ఏముందో చెప్పేస్తాను. మిమ్మల్ని ఒక ఫ్రెండ్ అనుకుని చెప్తున్నాను. ఈ విషయం దయచేసి ఎవరికి చెప్పకండి ప్లీజ్. కట్ చేశాడు. చెప్పను, చెప్పు. గౌతమ్ అని నా క్లోజ్ ఫ్రెండ్. సంవత్సరంన్నరే అయ్యింది మాకు పరిచయం అయ్యి. ఫస్ట్ నాతో ప్రపోజ్ చేయడానికే మాట్లాడాడు, కానీ నాకు లవ్ నచ్చదు అనగానే ఫ్రెండ్ అయ్యాడు. ఈ క్షణం వరకు నాకు ఫ్రెండ్గానే ఉన్నాడు. కానీ కొన్నాళ్ళుగా నాకే తెలియకుండా వాడిని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బట్ కన్ఫర్మ్ అని అనుకోలేను. వాడు లేకుండా నేను బతకలేనని అనిపిస్తే ఆ రోజు వాడితో చెప్తాను. నేనే ఇలా కన్ఫ్యూషన్లో ఉన్నాను. నన్ను తలుచుకుని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్.
అయ్యో, ఏమైంది వీనికి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమండి ఇప్పుడు ప్రాణంలో చూసుకున్న కూతురు నమ్మించి నన్ను మోసగించి సగం చంపేసింది. నా ప్రేమని పంచుకున్న కొడుకు పూర్తిగా చంపాడు. వాడు ఈ ఇంటి గడప తొక్కాడంటే నేను జీవితం గడప దాటినట్టే. బతుకున్నంత వరకు నేను శత్రువుగా భావించే ఎదురింట్లో నువ్వు నీ తమ్ముడు సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారా? ఏదేదో ఊహించుకోకండి. ఇక నీ తమ్ముడు ఇక్కడ ఉండకూడదు. ఏంటండి మీరు మాట్లాడేది? కాదు సీను, ఆయన నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరిని కలిపి వెళ్ళడానికి, గొడవపడి నాతో శాశ్వతంగా తీసుకుపోవడానికి కాదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకు మీరు గొడవ పడతారు? నేను బయలుదేరతాను. బేజవాడా? ఏంటమ్మా, మనూరికే బయలుదేరాను. సీను, మీ నాన్నకి విషయం తెలిసిపోయిందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కోపంగా ఇంటికొచ్చి తల మీద నీళ్లు పోసుకొని ఏదేదో. రావట్లేదా? రావట్లేదు. ఫోన్ చేస్తే నువ్వు తీవా? అక్కన్ని విషయాలు నాకు చెప్పిందిలే. నా రూమ్లోనే ఉంది కాని రా. వద్దురా మామ, నేను నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు. ఇప్పుడు ఈ మాట అంటావు? సాయంత్రం దాకా ఊరంతా తిరిగి రాత్రికి ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి అప్పుడు నన్ను ఇబ్బంది పెడతావు. నీ గురించి నాకు తెలీదా? పిలిచినప్పుడే గౌరవంగా రావో రా. మామా, ఇవాళ 2 వీలర్లో పవిత్రతో ఒక అతన్ని చూసాను. అతనే తను చెప్పిన గౌతమ్ అనుకుంటా. అమాంతం వాడిని కిడ్నాప్ చేసి తాటొలు చేయడమే. అదే వద్దు మామా. కానీ ఒకవేళ అతనే అయితే తన లైఫ్ లో రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్టే. అదేమిటి? ఆ రోజు రెస్టారెంట్ లో గొడవ జరిగిందని చెప్పాను, గుర్తుందా? అవును. అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసా? రే, నా ఐడియా వర్కౌట్ అవుతుంది. తను మాత్రమే కాదు, అమ్మాయిలందరూ అల్లరి కాని అవకాశం కోసమే చూస్తారు. మన తప్పు బయటపడదని కాన్ఫిడెంట్ గా నమ్మేరే అనుకో, పక్కన కూర్చోడానికే కాదు కోడానికి రెడీయే. ఆయన కొంచెం మెల్లగా మాట్లాడమని చెప్పండి. ఏంటండి, నలుగురు వచ్చే చోట అందరికీ వినపడేలా ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే ఎవరూ చెప్పరా? ఏంటి మావా? రే, ఏంట్రా వాగుతున్నావు? తిని నోరు మోసుకుని పో. సార్ ఆవేశపడకండి సార్. సభ్యత అసభ్యత అంటూ అడ్వైస్ చేస్తున్నావా? ఆ రోజు వాడు ఎవరి గురించో అన్నాడు అనుకున్నాను మావా. ఇవాళ వాళ్ళిద్దరిని క్లోజ్ గా చూసాక వాడే వీడని గుర్తుకొచ్చింది. సరే, ఇప్పుడు వాడిని ఏం చేద్దామంటావు? పవిత్రతో డైరెక్ట్ గా మాట్లాడాలరా. ఎందుకురా నీకు అనవసరమైన పనులు? తను నిన్ను ప్రేమించట్లేదందిగా. నా ప్రేమ నిజమే కదరా. నీకు ప్రేమ అంటే ఏంటో చెప్పనా? మనం ఇష్టపడ్డవాళ్ళు మనల్ని ఇష్టపడకపోయినా వాళ్ళ సుఖాన్నే కోరుకోవాలి. అదేరా ప్రేమ అంటే. మంచి సలహా ఇవ్వడం తప్పు కాదుగా.